ఆల్ సార్ డాక్టర్ విజయభాస్కర్ గారు, అనంత్ అంబానీ గారికి నిజంగానే ఆరోగ్యపరమైన సమస్య ఉంది. చాలా ఇన్సెన్సిటివ్గా కొంతమంది కామెంట్స్ చేయడం మీరు చూసుంటారు. అంటే రకరకాల చెప్పడానికి కూడా మాటలు రావట్లేదు. వాట్ యూ ఫీల్ సార్? ఆబ్వియస్లీ దే సీ ద బాడీ డీఫేమింగ్, బాడీ షేపింగ్ గురించి కామన్గా సొసైటీలో అన్నెసర్లీ మాట్లాడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. బట్ ప్రాక్టికల్గా మనం ఆ వ్యక్తిలో జరిగిన బాడీ చేంజెస్లో కానీ సిస్టమిక్ చేంజెస్లో కానీ వాటిని పట్టించుకుంటే మనం బాధాకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆస్మా ఈజ్ ఏ క్రోనిక్ డిజీజ్. లైఫ్ లాంగ్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఆ డిజీజ్ ఎక్కడికి పోదు. బట్ ఆబ్వియస్గా దానికి ఆల్టర్నేట్ ట్రీట్మెంట్ కూడా ఏం లేదు ఎక్సెప్ట్ స్టెరాయిడ్. దట్ ఈస్ ఇనిషియల్లీ మనం ఇన్హేలింగ్ స్టెరాయిడ్స్ తీసుకుంటాం, కంట్రోల్ కాకపోతే ఓరల్ స్టెరాయిడ్స్ తీసుకుంటాం, సమ్టైమ్స్ ఎమర్జెన్సీలో ఐవి స్టెరాయిడ్స్ ఇస్తాం. సో దీనివలన మనకు ప్రాక్టికల్గా చూస్తే ఈ స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ అన్నది ఒబేసిటీ మీద బాగా ఎఫెక్ట్ పడుతుందండి. సో దట్ ఈస్ ద రీజన్ ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా 2-3 సార్లు చెప్పుకోవడం జరిగింది. టు టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్, పేరెంట్స్ ఎంత కేర్ఫుల్గా ఉండాలన్నది తను చెప్పడం కూడా మనం ఎన్నో పత్రికల్లో చూసాం. సో ఆబ్వియస్గా ఒబేసిటీ ఈజ్ ఇన్వేరియబ్లీ అతని తప్పు కాదు. అంటే పీపుల్ థింక్ దట్ బీయింగ్ ఏ రిచ్ ఈజ్ ఓవర్ ఈటన్, ఓవర్ ఫెడ్ అని అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ట్రూత్. ద ట్రూత్ ఈజ్ ఇట్ ఇంక్రీజెస్ ద హంగర్ బికాస్ ఆఫ్ ద స్టెరాయిడ్ ఇన్ఫ్యూజన్స్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ అటైన్ దట్ ఒబేసిటీ. 208 kgs వరకు ఫస్ట్ స్టేజ్లో వచ్చింది. తర్వాత ఈ reduced to 105 kgs and again now we regained to 188 or 190 kgs, something like that. So obviously it's a medical problem. It is nowhere related with richness or habits and anything. కానీ చాలా దురదృష్టకరం. వనజ గారు మీరు చూసుంటారు. అంటే చాలా ఇన్సెన్సిటివ్ కామెంట్స్ పోస్ట్ చేయడం కొంతమంది, మరి కొంతమంది ఇతనికి ఆస్తుంది కానీ ఏసీలో నిద్రపోలేడు, ఇలాంటి అంటే అనాలిసిస్లు చేసి రకరకాల వీడియోలు పెడుతున్నారు. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ అతని కండిషన్ ఇన్ఫాక్ట్ పెళ్లికి ముందు కష్టపడి ఎన్నో కిలోలు తగ్గారు అని చెప్పి కూడా విన్నాము. ఆల్మోస్ట్ 100 kgs వరకు తగ్గాడు అతను. అవును, తగ్గి బట్ స్టిల్ ఏంటంటే ఇప్పుడు ఈ కామెంట్స్ అంటే ద సేయింగ్ ఆల్వేస్ గోస్ నా హెల్త్ ఈజ్ వెల్త్. అవును, వెల్త్ కెన్ నెవర్ బై హెల్త్. అది ఆల్రెడీ ఉంది. సో అట్లీస్ట్ అంటే ఇక్కడ మనము ఎవరిని చిన్నపుచ్చకుండా మామూలుగా చెప్పేది ఏంటంటే అట్లీస్ట్ ఫోకస్ ఆన్ యువర్ హెల్త్. Basically when you have options to take care of your health, please do take care of your health. So ఇట్లాంటి కామెంట్స్ ఇవన్నీ ఏంటంటే ఇంకా ఇప్పుడు మనం అంటున్నాం తను నార్మల్గా వాట్ ఐ బిలీవ్ ఇన్ ఇస్ మనం ఒకవేళ మెంటలీ ఇఫ్ యు ఆర్ స్ట్రాంగ్ ఎనీ డిజీజ్ యూ కెన్ ఫైట్ అన్న థియరీ ఇస్ మైండ్ బేసికలీ. అవును. సో ఈ కామెంట్స్ వీటి వల్ల ఆల్ ఆఫ్ అస్ థింక్ జస్ట్ బికాస్ హీ హ్యాస్ మనీ హీ విల్ నాట్ బాదర్ అబౌట్ ది కామెంట్స్ విచ్ వీఆర్ మేకింగ్ అనే ఒక నొచ్చుకుంటారు కదా. ఆఫ్ కోర్స్ అండి, తెలియకుండానే. బికాస్ ఎంత మెడికేషన్ వాడినా, ఎంత స్టెరాయిడ్స్ వాడినా, ఏం వాడినా, వెన్ యూ డోంట్ గెట్ దట్ సపోర్ట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ ఎన్వైరన్మెంట్ నుంచి, బయట నుంచి పిచ్చి కామెంట్లు అలా చేసినప్పుడు యూ డెఫినెట్లీ ఫీల్ దట్ నేను ఐఎమ్ ఏ అన్ఫిట్ అట్లాంటి ఫీలింగ్ ఆబ్వియస్గా హీ సో టార్గెటెడ్ కదా. సో మీరు అన్నట్టుగా అట్లాంటి కామెంట్స్ చేసి వాట్ సాటిస్ఫాక్షన్ దే ఆర్ గెయినింగ్ అన్నది ఇస్ అ క్వశ్చన్ దే ఆర్. రైట్. కానీ డాక్టర్ విజయభాస్కర్ గారు, ఆస్మా ఇంత క్రానిక్ కండిషన్లో అంత స్టెరాయిడ్స్ తీసుకుని అంటే ఎంతకాలం స్టెరాయిడ్స్ తీసుకుంటే వెయిట్ అలా పెరుగుతుంది సార్? అబ్సల్యూట్లీ. యాక్చువల్లీ స్టెరాయిడ్ ఎందుకు అంటే ద ల్యూమన్ ఏదైతే ఎయిర్ బ్రీదింగ్ ల్యూమన్ ఉంటుందో ఇట్ విల్ కనెక్టెడ్ టు అల్విలై, గాలి బుడగలు అన్న అల్విలై ఉంటుందండి. ఆ బుడగల దగ్గర మనకు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ బ్లడ్ రూపంలో ఎక్స్చేంజ్ అవుతుంది. అవును. సో అక్కడి నుంచి మనం గొంతు వరకు ఏదైతే ట్రెక్యా ఉందో ఆ ట్రెక్యాలో ఈ ఆస్మాలో స్పెసిఫిక్గా స్పాజమ్స్ డెవలప్ అవుతాయి. స్పాజమ్ బికాస్ ఆఫ్ నంజు అనుకోండి, లేదు దెర్ ఈజ్ సమ్ మ్యూకస్ లిక్విడ్ విచ్ సరౌండ్స్ ఇట్ అండ్ విచ్ కన్స్ట్రిక్ట్స్ ద ల్యూమన్. When it constricts, you feel suffocated. It's like asphyxiated. So that is called a bronchial asthma. So ee asthma ki none other than steroid, which is a strong anti-inflammatory, which reduces the edema. అంటే ఆ వాపు ఏదైతే ఉందో, ఆ నంజు ఏదైతే ఉందో
అది తగ్గించడానికి స్టెరాయిడ్ ఒక్కటే పనిచేస్తుంది, కార్టికోస్టెరాయిడ్ ఒకటే పనిచేస్తుంది. అదర్ దెన్ దట్ నో అదర్ మెడిసిన్ విల్ హెల్ప్ యూ. సో ఆబ్వియస్గా మనం ఇనిషియల్గా ఇన్హెల్డ్ లైక్ బ్యూడోకాట్ కానీ వి గివ్ విత్ ఇన్హలేషన్. సో అది లోకల్గా పనిచేస్తుంది. బట్ సమ్ టైమ్స్ టిష్యూ ఎడిమా ఉన్నప్పుడు అవును ఈ లోకల్ ఎడిమాని తగ్గించే ఆస్కారం ఉండదు. సో టిష్యూ ఎడిమా తగ్గించడానికి కంపల్సరీ సిస్టమిక్ ట్యాబ్లెట్స్, ఓరల్ ట్యాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో దెన్ ఇట్ స్టార్ట్స్ ఇట్స్ ఎఫెక్ట్ ఆన్ ద జనరలైజ్డ్ బాడీ. అంటే బాడీ వెయిట్ అలా బాడీ వెయిట్ అంతా ఇట్స్ ఎడిమా, ఆ ఎడిమా అంతా బాడీ అంతా పెరిగిపోతూ ఉంటుంది. సో ఈ ఎడిమా సార్ స్టెరాయిడ్స్ వాడకం మానేస్తే మళ్ళీ తగ్గుతుందా? ఆబ్వియస్గా బట్ ఇట్స్ ఏ సైకిల్, బికాస్ ఆఫ్ ద బ్రాంకియల్ ఆస్మా ఎడిమా ఇంక్రీజెస్, స్టెరాయిడ్స్ యూజెస్, ఎడిమా కమ్స్ డౌన్, అగైన్ ద cycle, bronchial asthma increases. So this is the vicious cycle, every day goes on. So invariably day and night he has to use steroid. One. Second thing, ఏసీ రూమ్లో పడుకోలేడు, ఈవెన్ ఏసీ ఆన్ చేసుకొని కూడా కూర్చోలేడు. ఎందుకంటే దట్ కోల్డ్ ఎఫెక్ట్ విల్ ఇంక్రీజ్ ద ఎడిమా ఇన్ ద ట్రెకియా. సో దట్ కాజెస్ లిటిల్, తెలుగులో అదంటే దాని ఏమవుతుందంటే షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ వస్తుంది. ఆ షార్ట్నెస్ ఆఫ్ బ్రీదింగ్ తీసుకోక అవస్థ, కొంచెం ముసపోయడము, గట్టిగా గాలి పీల్చుకోవడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అందుకనే దే అవాయిడ్ ద ఏసీ రూమ్స్. సో ఇలాంటి విషయాలలో కంపల్సరీ దే నీడ్ టు యూజ్ ద స్టెరాయిడ్ త్రూఅవుట్ ద లైఫ్. సో ఏమవుతుందంటే గ్రాడ్యువల్గా వెయిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఒక స్టేజ్లో వీళ్ళు ఏం చేస్తారు, అంబానీ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఈ స్టెరాయిడ్ ఈజ్ లెవెల్ బెస్ట్ టు కంట్రోల్ ద వెయిట్ బై డూయింగ్ లాట్ ఆఫ్ మేజర్గా న్యూట్రిషనల్ సపోర్ట్ తీసుకున్నాడు. స్టెరాయిడ్ డోస్ తక్కువ చేసుకొని న్యూట్రిషనల్ సపోర్ట్ అంటే హై ప్రోటీన్ డైట్, లో కార్బోహైడ్రేట్, లో ఫ్యాట్ డైట్ తీసుకొని విగ్రస్గా ఎక్సర్సైజెస్, మెడిటేషన్, యోగా ఇవన్నీ చేసి అబ్సల్యూట్ 105 kgs వరకు తగ్గిపోయాడు. కానీ ఇన్వేరియబ్లీ బికాస్ ఆఫ్ ఆస్మా అగైన్ he has to use the steroids and then that increased the hunger and then parallel he started developing again this complication.